నీకు ఎస్కలేటర్ ఎక్కడం రాదు కదా? ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కు. నాకు భయం వేస్తుంది. అది అప్పుడు బావా, ఇప్పుడు నేను హ్యాపీగా వెళ్తాను. హే అమ్మా, భూమికి ఎస్కలేటర్ ఎక్కడం అంటే భయం. పదన్నయ్యా. ఏ చూడు, మా అన్నయ్య వదిన ఇంత రొమాంటిక్గా ఉన్నారు. అది పెళ్ళైన తర్వాత కూడా. మనం పెళ్లి కావాల్సిన వాళ్ళం శివ, ఇంకెంత రొమాంటిక్గా ఉండాలి? అన్నయ్య, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసామన్నయ్య. అది ఎస్కలేటర్ ఎక్కడం రాదు కదా? ఓకే అన్నయ్య. అమ్మా, ముందేం చూద్దాం? గోల్డా బట్టలా? ఆభరణాలు చూడ్డంలో అమ్మది అందివేసిన చెయ్యన్నయ్య. ఇలా అంటే అలా అయిపోతుంది షాపింగ్. బట్టలకే ఎక్కువ లేట్ అవుతుందన్నయ్య. పెళ్లి కూతురు ఆర్డర్ వేశాక మనం ఆచరించడం తప్ప వేరే దారే ఉంది బావా. ఆచరిద్దాం. పెళ్లి కూతురు గారి ఆర్డర్, పెళ్లి పెద్ద గారి నిర్ణయం. శిరసావహించడం తప్ప మాకు కూడా వేరే దారి లేదు. అవును బావా. పదండి. రా శివ. ఓం తత్సత్. చూడండి స్వామి, మా మీరా తనకున్న నమ్మకాల కొద్దీ మా చెర్రీ ఎక్కడున్నా క్షేమంగా ఉన్నాడని మీరొక మాట చెప్తారని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది. మీరేమో ఏకంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడని మాలో ఆవేదనని, ఆవేశాన్ని కలిగిస్తున్నారు.